నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఫ్యాన్ స్పీడ్ పెరిగిందా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకోబోతుందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆ పార్టీలో కూడా దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే దానికి సంబంధించి కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఒక మంచి అధికార పార్టీగా పేరు సంపాదించుకోవాలని చూసినప్పటికీ ఏం జరిగిందనేది తెలుసు. ఇలాంటి క్రమంలో వై నాట్ 175 ఆ నినాదం ఆ విధానంతో వెళ్ళినటువంటి ఆ పార్టీకి భంగపాటు అనేది తప్పల. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలు ఆ ఫలితాలు ఆ పార్టీపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. అసలు ఎవరు కూడా ఊహించల. రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పటికి కూడా ఏదో జరిగిందేమో అనేది ఒక వర్గం దానికి సంబంధించి అనేక రకాల విమర్శలు గుప్పిస్తుంటే, సొంత పార్టీ అంటే వైసీపీలో మాత్రం దానికి ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది, ఈవీఎంలలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు అని చెప్పి రకరకాలుగా జరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనేది శిరోధారి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఇటువంటి సందర్భంలో దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు, జూన్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. దాదాపు ఈ సుదీర్ఘ ప్రయాణంలో వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి ప్రగతి గాని పురోగతి గాని ఏమైనా ఉంది అంటే అది కేవలం కేసులు, విచారణలు, అరెస్టులు, జైలు ఇదే తప్ప ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లా. అంటే ప్రజల తరపున ఒక పోరాటం చేయాల్సినటువంటి పార్టీగా మారింది వైసీపీ. ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ అది ఎవరిచ్చేటువంటిది కాదు. ఎందుకంటే ఆ యొక్క రాజ్యాంగబద్ధంగా సీట్లు ఇన్ని గెలిస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. దాని ప్రకారం అయితే 18 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే మేము రాం అని భీష్మించుకుని కూర్చున్నారు. అది కూడా పార్టీకి ఒక రకమైనటువంటి మైనస్. ఇటువంటి తరుణంలో తాజాగా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ గాని మార్చిన వ్యూహం గాని ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఆ కేసులో కూడా ముఖ్యమైనటువంటి నేతలంతా జైలుకి వెళ్లారు. ఇలాంటి తరుణంలో అంటే ఆ వ్యవహారంలో అంత స్పీడ్గా లేకపోయినప్పటికీ జగన్ ఎప్పుడైతే జోగి రమేష్ అరెస్ట్ గాని అలాగే అంబటి రాంబాబు అరెస్ట్ దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానం ఎన్నో రకాలుగా ఆయన మార్చినటువంటి వ్యూహం సానుభూతి పరంగా మనం గెయిన్ చేసుకోవాలి, ప్రజల్లో ఒక ఆదరాభిమానాలను కూడగట్టుకోవాలి అనే విధానంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు, జోగి రమేష్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారిని పలకరించారు, ఆప్యాయతగా మాట్లాడారు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అధినేతగా తప్పదు. మరి గతంలో జరిగినటువంటి పరిణామాల్లో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పుడు ఆయన పందా మార్చుకున్నారు. తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి వరుస సమావేశాలు కూడా దీనికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. గతంలో ఆయన ఏమన్నారు? రోడ్ షో నిర్వహిస్తాం, పాదయాత్ర ఉంటుంది, 2027లో పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను అని ఆయనే స్వయంగా క్యాడర్ కు చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఇక సమయం లేదు మిత్రమా అన్నట్లు దానికి సంబంధించి ఆయన ఇప్పటి నుంచే వ్యూహం మార్చారు. పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడం. ఎప్పుడు కూడా బెంగళూరు వెళ్ళిపోయి బిజీగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నాయంటే లేవు. ఎందుకంటే ఆయన క్వార్టరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ క్వార్టరీ వ్యవస్థ వల్లే పార్టీ మరింతగా నాశనం అయిపోయింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వారే ఇదే మాటను చెప్పినటువంటి పరిస్థితి. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళు. మరి ఇటువంటి తరుణంలో ఆయన వెన్నుక ఉండి నడుస్తారు అనుకున్న వారంతా ముఖ్యమైనటువంటి నాయకులు సైడ్ అయిపోయారు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి గాని ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వ్యవస్థను తట్టుకోలేక. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్, ఆ క్యాడర్ లో లీడర్లు అందరికీ కూడా ధైర్యం చెప్పాలి, మనోనిబ్బరాన్ని కలుగు చేయాలి. దానికి సంబంధించి పార్టీ సిద్ధాంతం ఇది, పార్టీ విధి విధానాలు ఇవి అనే ఒక ఆలోచన దృక్పథంతో మనం ముందుకు అడుగులు వేయాలి అనే దిశగానే ఆయన వ్యూహం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఎవరు ఊహించలేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ తెర మీదకి వచ్చారు. కొడాలి నాని లాంటి వారు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో అంటే ఒక రకంగా పార్టీకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలను అరెస్ట్ చేయటం అది ఒక రకమైనటువంటి సానుభూతిగా చూస్తుంది పార్టీ అనేది ఒక చర్చ జరుగుతుంది. దానిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి
ఇదిగో మా పార్టీ పట్ల కూటమి నేతలు ఈ రకమైనటువంటి విధానంతో ఉన్నారు కాబట్టి అనేది ప్రజల్లో తీసుకువెళ్ళాలి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో వారిని ప్రశ్నిస్తే అది వేరే రకంగా ఉండేది. కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి క్రమంలో నిత్యం ప్రజలతో, కార్యకర్తలు, నేతలతో మమేకమవుతూ ఇకపై మన ప్రయాణం అనేది ఆ విధంగా ఉండబోతుంది అని కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులకి ఆయన చెప్పడం జరిగిందంట. దీనికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ప్రధానంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనతో సమకాలీకులుగా ఉన్నటువంటి వారు, ఉదాహరణకు కేవీపీ రామచంద్రరావు కావచ్చు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, ఇలాంటి వారిని ఆయన తరచూ కలవటం, ఏదో ఒక సందర్భంలో మాట్లాడటం అనేది కూడా ఇక్కడ ప్రాధాన్యత కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 90% పార్టీ పట్ల అందరూ కూడా విముఖతతోనే ఉన్నారు. దాన్ని ఒక రకమైనటువంటి విధానంతో మార్చుకోవాలి. దానికి సంబంధించి పార్టీ అధినేతగా ఆయన తీసుకునేటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఘట్టంగానే మనం చూడాలి. సో ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకోబోతుంది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇట్లా కొంతమందికి ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఉంది, నిరాశ ఉంది. కొన్ని వర్గాలు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కూటమి పట్ల. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, వీరంతా కూడా కూటమి మమ్మల్ని మోసం చేసింది అనే ఒక ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానం ఉంటుంది? ఎందుకంటే గతంలో మేము మీకున్నామని చెప్పడానికి కూడా వైసీపీకి ధైర్యం లేదు. ఎందుకంటే ఈ వర్గాల ప్రజలను గతంలో సాటిస్ఫై చేసినటువంటి సందర్భం లేదు, తక్కువ, చాలా. అందుకే కదా అధికారాన్ని కోల్పోయేలా చేశారు. సో ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారు? వెళ్ళినటువంటి వారికి ఎప్పుడూ కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి, ఆల్వేస్ వెల్కమ్ అని ఒక విధానాన్ని చెప్తున్నారు. కాబట్టి కొంతమంది బయటికి వెళ్ళినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో జనసేనలో ఇమడలేకపోతున్నారని, వైఎస్ఆర్సీపీలోకి త్వరలోనే రాబోతున్నారని, అలా వెళ్ళిపోయినటువంటి వారు సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి వైసీపీ ముఖ్యమైనటువంటి నేతలంతా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. దానికి సంబంధించి ఒక సరికొత్త వ్యూహంతో రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, ఉత్తేజం తీసుకొచ్చే ప్రయత్నాల్లో దానికి సంబంధించి కార్యాచరణ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు అతి త్వరలోనే అనేది తాడేపల్లి కేంద్రంగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు ఆశించినట్టు, భావించినట్లు మరి పార్టీకి పూర్వపు పరిస్థితి, వైభవం వస్తుందా రాదా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్ పై వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నటువంటి విధంగా మళ్ళీ పరిస్థితులు మారతాయా, అధినేత వ్యూహంకు తగ్గట్టుగా పరిణామాలు, పరిస్థితులు ఉంటాయా అనేది మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.